తండ్రి అయిన దేవునికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచించుకోబోయే అంశం ఏంటంటే క్రిస్మస్. దీన్ని ఆచరించవచ్చా? ఇది బైబిల్కి బిబ్లికల్ ఎవిడెన్స్ కలిగి ఉన్నదా? దీని ఆరిజిన్ బైబిల్లో ఉందా లేదా? దీన్ని ఆచరించవచ్చా లేదా? ఇటువంటి అంశాలని మనం ఆలోచించుకునే ముందు నా సహోదరుడు చెప్పినటువంటి ఒక అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటనంటే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ చదివున్నాను. సహోదరుడు చెప్తున్నాడు, అది చదివున్నా. దాంట్లో ఉన్నది ఏంటంటే రిలీజియస్ పీపుల్ పైన, స్పిరిచువాలిటీ పైన వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో తెలిసింది ఏంటనంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఫ్రంట్లో ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్రంట్లో ఫంక్షన్స్లో ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మోటివేషన్, జడ్జిమెంట్ ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట దాంట్లో. సో ఇవి అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, అంటే ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు, లేదంటే డిసిషన్ తీసుకునే ఆ మేకింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు కానీ, జడ్జిమెంట్, మోటివేషన్ ఇటువంటి ప్రతి దానికి కూడా కంట్రోల్ చేసేటువంటి ఆ ఫ్రంటల్లో ఫంక్షన్ అనేది రిలీజియస్ పీపుల్లో చాలా హైగా ఉంటుందంట. అంటే ఈ మతపరమైనటువంటి విషయాలను ఆలోచించేవారు, అంటే పాస్టర్స్లో కానీ, సంఘస్థుల్లో కానీ, సంఘ కాపురుల్లో కానీ, సంఘ పెద్దల్లో కానీ ఇటువంటి ఫ్రంటల్లో ఫంక్షన్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎందుకనంటే దోస్ పీపుల్ ప్రాక్టీసింగ్ బిలీవ్స్, వారు ఏదైతే ప్రీచ్ చేస్తున్నారో దాన్ని పాటించడం వల్ల, దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రార్థనలు చేయడం వల్ల, వాక్యం చదవడం వల్ల, వాటిని ధ్యానించడం వల్ల ఆ ఫ్రంటల్లో ఫంక్షన్ అనేది వెరీ హైగా ఉంటుంది ఈ పీపుల్స్లో. సో ఇది ఉండడం వల్ల ఏంటి లాభం అంటే హౌ టు టాక్, లేదంటే హౌ టు బిహేవ్, హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, ఇటువంటి విషయాలను కంట్రోల్ చేసి ఫ్రంట్ లోప్ అనేది ఈ రిలీజియస్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది. అందుకనే మోర్ యాక్టివ్ విత్ రిలీజియస్ పీపుల్ అంటారు. అంటే ఈ మతపరమైనటువంటి లేదంటే ఈ రిలీజియస్ పీపుల్స్ ఎక్కువ యాక్టివ్గా ఉండాలి, వీళ్ళతో ఎక్కువ ఉండాలి, అందుకని చర్చెస్కి ఎక్కువ వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించేవారితో లేదా ప్రీచ్ చేసేవారితో, పాస్టర్స్తో ఎక్కువ ఉండాలని చెప్పేది ఎందుకంటే ఈ ఎబిలిటీ పెరగడం గురించి. ఎలా మాట్లాడాలి చూడండి, వాక్యం మాట్లాడేవారు ఎవరు కూడా చెడు కార్యాలు చేయరు. వాక్యాన్ని బోధించేవారు బూతులు మాట్లాడరు, వారి నోట బూతులు ఉండవు. వాక్యాన్ని బోధించేవారు, వాక్యానుసారం నడిచేవాళ్ళు ఎటువంటి పాప పనులు జోలికి కూడా వారు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే వారు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ప్రీచ్ చేస్తున్నారో దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. కాబట్టి అటువంటి వాటి జోలికి ఎప్పుడు కూడా పోరు. అందుకనే వారితో కలిసి ఉండడం వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు మనకు ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రైస్తవునిగా మనకున్నటువంటి గోల్ ఏంటంటే ద గోల్ ఈజ్ టు ఎడిఫైయింగ్ అవర్ సెల్ఫ్స్. మనకి క్షేమాభివృద్ధి కలగాలి మనకి ఈ భూమి మీద, అలానే మరణాంతరం కలగబో నిత్య జీవంలో కూడా మనకి ఏం కలగాలంటే క్షేమాభివృద్ధి కలగాలి. సో ఇది కలగాలంటే ముందు ఈ క్షేమాభివృద్ధిలో ఒక స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ఉండాలంటే, మంచి పురోగతి ఉండాలంటే రిలీజియస్ పీపుల్తో మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. సో ఎప్పుడైతే క్రిస్మస్ చేయొచ్చు, చేయకూడదు, ఈ డేట్ 25 డిసెంబర్ అనేది ఎగ్జాక్ట్ డేటా, క్రీస్తువారు పుట్టింది ఈ సమయంలోనైనా అని వాదించడం వల్ల కానీ, డూస్ అండ్ డోంట్స్ చెప్పడం వల్ల ఖచ్చితంగా మనం ఒక వర్గానికి, కొంతమందికి వ్యతిరేకమైపోయే అవకాశం ఉంది. ఈ టుగెదర్నెస్ అనేది లేదా ఈ స్ట్రాంగ్నెస్ అనేది కోల్పోతాం మనం. నేను వ్యక్తిగతంగా చాలా కోల్పోయాను అలా చేయొచ్చు, చేయకూడదని. వాస్తవానికి 25 డిసెంబర్న ఆయన పుట్టున్నారని, అది ఎగ్జాక్ట్ డేట్ అని నిరూపించే
నిరూపించేవారు అసలు చలికాలంలోనే వింటర్ సీజన్లోనే పుట్టలేదని నిరూపించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మెనీ థీరీస్ ఉన్నాయి బైబిల్లో, క్షమించాలి లోకంలో. సో బిబ్లికల్గా ఆ డేట్ ఉందా అంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్. బిబ్లికల్గా ఆ ఫెస్టివల్ ఎవరైనా అపోసల్స్ కానీ ఆదిమ సంఘం కానీ ఎవరైనా చేస్తున్నారంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఇన్ బైబిల్. కానీ ఆల్రెడీ ఒక ఫెస్టివల్ అనేది, ఒక కల్చర్ అనేది, ఒక ట్రెడిషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీలో వెళ్ళిపోయింది కాబట్టి చాలామంది దాన్ని ఇప్పుడు రేపు జరగబో రేపటి దినాన్ని దాన్ని చాలామంది ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, సో ఆ కోర్ పాయింట్ని టచ్ చేయడం మానేసి అక్కడ అక్కడ పుల్ అవుతున్న ఆ క్రౌడ్ని, లేదంటే అక్కడ కూడుకుంటున్నటువంటి ఆ యొక్క సంఘాన్ని, సమాజాన్ని వారు ఎందుకు దూర ప్రాంతాల నుంచి రేపు జరగబోయే ఆ సెలబ్రేషన్కి వస్తున్నటువంటి ఎంతోమంది వేరే ఊళ్ళ నుంచి, వేరే వారు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వారికి ఇది చేయొద్దు, ఇది చేయాలి, ఇలా చేయకూడదని చెప్పడం వల్ల మనకు వచ్చేదేమీ లేదు. వారు కూడా ఒక అఖిల్ అనే పర్సన్ లేదా ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ చెయ్యొద్దు లేదా చెయ్యాలి అంటేనే ప్రారంభించేది కూడా లేదు, చెయ్యొద్దు అంటే వాళ్ళు మానేసేది కూడా లేదు. సో వాళ్ళు కూడుకుంటున్నటువంటి ఆ యొక్క అకేషన్ని ఒక పాజిటివ్ నోట్లో తీసుకొని మనమేం చెప్పదలిచాము? ప్లాన్ ఆఫ్ సాల్వేషనా, ప్లాన్ ఆఫ్ రిడెంప్షనా, దేవుడు ఒక్కడే అనే అంశమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి రాజు ప్రభు అనే అంశమా, నిత్య జీవానికి ఎలా సిద్ధపడాలనే అంశమా, నిత్య జీవం అనేది ఒక గిఫ్ట్ అనేదా, ఒక బహుమానం అనేది, ఇటువంటి అంశాల వారికి ఎలా గ్రంథాన్ని ఎలా విభజించి అర్థం చేసుకోవాలనే అంశాన్ని, ఇటువంటి అంశాలను మనం వారికి వివరించగలిగితే ఇంకా ఒక స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ఉంటుంది. కలిసి ఉండడానికి మోర్ యాక్టివ్ అవుతాము, రిలీజియస్ పీపుల్తో మోర్ యాక్టివ్ ఉంటాము, కలిసి ఉంటామని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 23వ వచనము, చాప్టర్ 10 వర్స్ 23లో ఏమంటున్నాడంటే, ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్స్పీడియంట్, ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఆల్ థింగ్స్ డు నాట్ ఎడిఫై. అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగజేయవు, అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయవని చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఎదుటివారు చేయొద్దు, ఎదుటివారిని ఇది చేయొద్దు అని చెప్పడానికి ముందు మనకు కావాల్సినటువంటి క్షేమాభివృద్ధిని కలుగజేసుకుందాము, దానికే ప్రయాసపడదాము, దానికే పాకులు పడదాము చెప్పాలంటే. కాబట్టి గ్రంథాన్ని నేర్చుకునే పనిలో బిజీగా ఉందాం. అటువంటి డేని మనం, వాక్యాన్ని తెలిసినటువంటి మనము, సరైనటువంటి గ్రంథ విభజన తెలిసినటువంటి మనము దాన్ని డూస్ అండ్ డోంట్స్ అనే పాయింట్కి తీసుకెళ్లకుండా ఆ డేన ఆ క్రౌడ్కి, ఆ మ్యాసివ్ క్రౌడ్కి మనమేం చెప్పగలము, మనం ఎంతవరకు వారి యొక్క క్షేమాభివృద్ధికి మనం ఎంత ప్రయాసపడగలము, లేదా మనం ఎంత సహాయపడగలము అనే విషయాన్ని ఆలోచించడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది తప్ప ఈ డూస్ అండ్ డోంట్స్ చెప్పడం వల్ల, ఇది చేయండి ఇది చేయొద్దు అని చెప్పడం వల్ల ఉండే కొద్దిగా ఉపయోగం కూడా ఉండదు అనేది నా అభిప్రాయం.